గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడ దాకా డిస్కస్ చేసాం? సో ప్రీవియస్ క్లాస్లో మనం క్యాష్ బుక్ వరకు కంప్లీట్ చేసాము. సో ఈరోజు మనం ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. చాప్టర్ నేమ్ ఈస్ BRS, నథింగ్ బట్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఏంటమ్మా చాప్టర్ నేమ్? బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సరే ఏంటి సార్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీకన్సిలియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీకన్సిలియేషన్ అంటే ఏంటి? రీకన్సిలియేషన్ అంటే ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఆ 2 పర్సన్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఒక పీపీటీ ఉంది చూడండి. 2 పర్సన్స్ ఉన్నారు. ఈ 2 పర్సన్స్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి, గొడవ జరిగింది. అప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు మనం ఏం చేస్తామరా? వాళ్ళిద్దరిని నచ్చ చెప్తామా లేదా? మరి వాళ్ళిద్దరిని నచ్చ చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ అందరి మాట వింటారా? ఊరి పెద్ద మాట వింటారా? ఎవరైతే ఊరి పెద్ద ఉంటారో అలా. అదే మన టౌన్లలో సిటీస్లలో ఎలా ఉంటుంది? పోలీస్ మాట. లేదనుకుంటే ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తే ఆస్తి నాదంటే నాది, నాదంటే నాదని చెప్పి ఎవరైనా గొడవ పడితే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కోర్టుకి వెళ్తుంది నా కదా. సో ఎప్పుడైతే ఒక 2 పర్సన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వస్తాయో ఆ డిఫరెన్సెస్ని క్లియర్ చేయడాన్నే మనం ఏమని పిలుస్తాం సార్ అంటే రీకన్సిలియేషన్. ఏమని పిలుస్తాం? నేను ఇక్కడ బ్యాంక్ యాడ్ చేయట్లేదు, జస్ట్ నేను రీకన్సిలియేషన్ యొక్క మీనింగ్ మాత్రమే చెప్తున్నాను. దేని యొక్క మీనింగ్ చెప్తున్నాను? రీకన్సిలియేషన్ యొక్క మీనింగ్ మాత్రమే చెప్తున్నాను. సార్ రీకన్సిలియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ని క్లియర్ చేయడం. దేన్ని క్లియర్ చేయడం? డిఫరెన్సెస్. కానీ వీడు డిఫరెన్సెస్ని క్లియర్ చేస్తామంటున్నాడు, కానీ దేని డిఫరెన్సెస్ అంట? బ్యాంక్ డిఫరెన్సెస్. ఏ డిఫరెన్సెస్ నమ్మా? బ్యాంక్ డిఫరెన్సెస్ని క్లియర్ చేస్తాము అంటున్నాడు. సరే అసలు బ్యాంక్ డిఫరెన్సెస్ ఏంటి? ఎందుకు డిఫరెన్సెస్ ఉంటాయి? చెక్ చేద్దాం వన్ బై వన్. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్యాష్ బుక్ తెలుసా మనందరికీ? అవునా కదా. మరి క్యాష్ బుక్ ఎన్ని టైప్స్ ఉంటుందన్నా? క్యాష్ బుక్ ఎన్ని టైప్స్ ఉంటుందిరా? ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఎన్ని టైప్స్ అన్నా? 3 టైప్స్. సింగిల్ కాలం క్యాష్ బుక్, డబల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటే నథింగ్ బట్ సింపుల్గా క్యాష్ అకౌంట్. ఇది ఏంట్రా? ఇది క్యాష్ అకౌంట్. డబల్ కాలం క్యాష్ బుక్ అంటే క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం ఉంటుంది. సమ్ టైమ్స్ క్యాష్ ప్లస్ ఏం కూడా రావచ్చు అంటే బ్యాంక్ కూడా రావచ్చు. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటే అప్పుడు మనకు క్యాష్ కాలం ఉంటుంది, బ్యాంక్ కాలం ఉంటుంది, డిస్కౌంట్ కాలం. 3 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఎప్పుడైనా సరే ఈ చాప్టర్లో క్యాష్ బుక్ అంటున్నాను అంటే, ఏ చాప్టర్ ఇది? BRSలో క్యాష్ బుక్ అని చెప్పి చెప్తున్నాను అంటే క్యాష్ బుక్లో ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ఉందా? ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం అని ఉంది కదా నాన్న, అవునా కదా. సో నేను ఎప్పుడైనా సరే ఈ చాప్టర్లో క్యాష్ బుక్ అని అంటున్నాను అంటే ఏమని మీనింగ్ అంటే క్యాష్ బుక్ బ్యాంక్ కాలం గురించి మాట్లాడుతున్నట్టు. ఏ కాలం గురించి? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. ఫస్ట్ క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం ఉంటుంది. సరేనా? ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం సార్ ఈ చాప్టర్లో? ఏ చాప్టర్ ఇది? చాప్టర్ నేమ్ ఏంటి? BRS చాప్టర్లో ఎప్పుడైనా సరే మనం క్యాష్ బుక్ అని డిస్కస్ చేస్తున్నాము అంటే క్యాష్ బుక్ ఏ కాలం గురించి మాట్లాడుతున్నట్టు? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. ఫస్ట్ థింగ్ క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. నెక్స్ట్, ఇప్పుడు బ్యాంక్ కాలం గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి జనరల్గా ఇది మన బిజినెస్ అనుకోండి, మన షాప్, కాఫీ షాప్ ఇది, సరేనా? ఇప్పుడు ఈ కాఫీ షాప్లో ఎవరైనా పర్సన్ వచ్చి ఈ కాఫీ తాగిన తర్వాత ఫోన్పే ద్వారా మనీ పే చేశారు. ఎలా పే చేశారు? ఫోన్పే. ఇప్పుడు ఫోన్పే ద్వారా మనీ పే చేశాను అనుకోండి అమ్మా, అప్పుడు నాకు క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుందా లేదా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఫోన్పే అనేది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాబట్టి, అవునా కదా. క్యాష్ కాదు, లిక్విడ్ ఇవ్వడు. మన దగ్గర డబ్బులు లేకపోతేనే మనం ఏం చేస్తాం? ఫోన్పే చేస్తాం. ఎప్పుడైతే ఫోన్పే చేస్తారో అమౌంట్ నా పాకెట్లోకి రాదు, ఎక్కడికి వెళ్ళి డిపాజిట్ అవుతుంది? మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది, అవునా కదా. సో ఎనీవేస్ ఇది ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఫోన్పే ద్వారా మనీ పే చేసిన ఇది ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనం ఏం చేస్తామంటే క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాం. కానీ ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో రికార్డ్ చేస్తాం, క్యాష్ కాలం కాదు. అర్థమైందనా? సో ఈ చాప్టర్లో
ఏదైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ కాలంలో ఎంటర్ చేస్తామంటే బ్యాంక్ కాలం. బ్యాంక్ కాలం ఏ బుక్లో? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. ఫస్ట్ థింగ్, సరేనా? ఎస్ సార్. ఇప్పుడు ఎలాగైతే మనం మన బిజినెస్లో జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో ఎంటర్ చేస్తున్నామో అదేవిధంగా మన బ్యాంకర్ కూడా మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేస్తారు. ఎవరు? మన బ్యాంకర్. మన బ్యాంకర్ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ని మెయింటైన్ చేస్తాడు. సేమ్ డేటా ఈజ్ మెయింటైన్. అంటే మన బ్యాంకర్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ని నేను ఏదైతే ఫోన్పే ద్వారా డబ్బులు వచ్చాయి అని చెప్పి నేను క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో ఎంటర్ చేశానో అదేవిధంగా బ్యాంకర్ కూడా ఆ డేటాని మెయింటైన్ చేస్తాడు. మరి ఈ డేటాని ఎందులో మెయింటైన్ చేస్తాడు సార్ అంటే పాస్బుక్లో మెయింటైన్ చేస్తాడు. ఎందులో మెయింటైన్ చేస్తాడు? పాస్బుక్. క్లియరా? అంటే ఇప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే సార్ ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో ఏవైతే జరుగుతున్నాయో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ని మనం రికార్డ్ చేస్తాము. మనం అంటే బిజినెస్. మనం అంటే ఎవరు? బిజినెస్. సార్ మనము రికార్డ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం బ్యాంకరు రికార్డ్ చేస్తారు. మనము రికార్డ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం బ్యాంకరు రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్స్ని 2 పర్సన్స్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ చేసేది ఎక్కడ ఎంటర్ చేస్తామంటే క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాం. బ్యాంకర్ ఎందులో ఎంటర్ చేస్తానమ్మా? పాస్బుక్లో. ఇప్పుడు జనరల్గా నేను ఎంటర్ చేస్తున్నాను, బ్యాంకరు ఎంటర్ చేస్తున్నారు. ఇద్దరు ఎంటర్ చేస్తున్నారంటే ఈ క్యాష్ బుక్ పాస్బుక్ ఏమవ్వాలమ్మా? ఈక్వల్ అవ్వాలి. ఏమవ్వాలరా? ఈక్వల్. కానీ ఈక్వల్ అవ్వదురా. ఈక్వల్ అవ్వనప్పుడు ఎప్పుడైతే క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్ అవ్వదో అప్పుడు మనం ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. అంటే రీకన్సిలియేషన్ అంటే ఏమని చెప్పాను రా? డిఫరెన్సెస్ని క్లియర్ చేయడం అని తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? డిఫరెన్సెస్ని క్లియర్. ఇక్కడ వేటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్ చేసుకోవాలి? క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఏ బుక్స్ నానా? క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? క్లియరా? సార్ ఇక్కడ డిఫరెన్సెస్ ఏ బుక్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్ చేసుకుంటున్నాము? క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. సార్ క్యాష్ బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మనం, నథింగ్ బట్ బిజినెస్. సార్ పాస్బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తాడు? బ్యాంకర్. ఎవరు ప్రిపేర్ చేస్తాడు? బ్యాంకర్ ప్రిపేర్ చేస్తాడు. ఎప్పుడైతే నేను రికార్డ్ చేస్తున్నా బ్యాంకరు రికార్డ్ చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్లో క్యాష్ బుక్ పాస్బుక్ ఏమవ్వాలి? ఈక్వల్. కానీ sometimes cash book may not be equal to passbook. In that case we have to prepare bank reconciliation statement. క్లియర్ అన్నా? ఎందుకు సార్ బీఆర్ఎస్ రీకన్సిలియేషన్ అన్నవాడు ఎందుకు వాడామంటే బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దట్ బీఆర్ఎస్ ప్రిపేర్ చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇంతకుముందు ఫస్ట్ ఏం తెలుసుకున్నాం సార్? ఈ చాప్టర్లో క్యాష్ బుక్ అంటున్నామంటే క్యాష్ బుక్ ఏ కాలం గురించి మాట్లాడుతున్నట్టు? క్యాష్ బుక్ ఏ కాలం గురించి మాట్లాడుతున్నా అంటే క్యాష్ బుక్ బ్యాంక్ కాలం గురించి మాట్లాడుతుంది. ఏ కాలము? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. ఏ బుక్? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం గురించి మాట్లాడుతున్నట్టు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సార్, ఏ విధంగా అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా అయితే మనం రికార్డ్ చేస్తామో మనం ఎంటర్ చేస్తామో అదే విధంగా బ్యాంకర్ కూడా ఎంటర్ చేస్తున్నాడు. ఇద్దరు ఎంటర్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు బుక్స్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. కానీ సమ్ టైమ్స్ అవి ఈక్వల్ అవ్వవు. ఈక్వల్ అవ్వనప్పుడు మనం ఏం ప్రిపేర్ చేస్తాం? బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. అర్థమైందన్నా? సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి మనీ డిపాజిట్ చేశాడు తన బ్యాంక్ అకౌంట్లో. డిపాజిట్ చేశాడా? అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఈ బిజినెస్ మ్యాను తను క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాస్తాడా రాయడా? చెప్పండి. డిపాజిట్ చేస్తున్నాడు కదా క్యాష్ డిపాజిట్ చేశాడు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో టు క్యాష్ అని చెప్పి 1 lakh రాస్తాడు. ఎంత రాస్తాడు క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో? 1 lakh. ఓకేనా? సేమ్ ట్రాన్సాక్షన్, ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎవరు కూడా రికార్డ్ చేస్తాడు? బ్యాంకర్. అరే బ్యాంకర్ ఏ బుక్లో ఎంటర్ చేస్తాడు? పాస్బుక్. కానీ బ్యాంకరు మనం ఏ సైడ్ రికార్డ్ చేస్తామన్నా క్యాష్ బుక్లో డెబిట్ సైడ్. ఏ సైడ్ రా? డెబిట్ సైడ్. కానీ బ్యాంకర్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయడు, ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేస్తాడు. ఏ సైడ్ రికార్డ్ చేస్తున్నామా? ఆపోజిట్ సైడ్. ఎందుకు సార్ బ్యాంకర్ ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేస్తాడు? ఇప్పుడు క్లారిఫై చేస్తున్నా, వినేసేయండి. సార్ మనం ఏదైతే బ్యాంకులో మనీ డిపాజిట్ చేసామో ఆ మనీ మనదా బ్యాంకర్దా? మనది.
సో అది మనది కాబట్టి మనకి ఏమవుతుందంటే అసెట్ అవుతుంది. బట్ బ్యాంకర్ ఏదైతే నా డబ్బులు వాడు మెయింటైన్ చేస్తున్నాడో అది వాడికి లైబిలిటీ. బ్యాంకర్కి ఏంటినా అది లైబిలిటీ. బ్యాంకర్కి అది లైబిలిటీ కాబట్టి బ్యాంకర్ క్రెడిట్స్ రికార్డ్ చేస్తుంది. ఐ క్యాష్ ఎంత? ఇప్పుడు ఏమైందమ్మా, క్యాష్ బుక్లో ఎంట్రీ పడిందా, పాస్బుక్లో ఎంట్రీ పడిందా? క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్గా ఉన్నాయి, అన్ఈక్వల్గా ఉన్నాయి? ఈక్వల్. బికాస్ క్యాష్ బుక్లో ఎంట్రీ రాసేసాము, పాస్బుక్లో ఎంట్రీ రాసేసాం. ఇప్పుడు ఇది రెండు ఈక్వల్ అయిపోయాయి. ఎందుకు ఈక్వల్ అయ్యాయి? క్యాష్ బుక్లో ఎంట్రీ అయింది, పాస్బుక్లో ఎంట్రీ అయింది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ బీఆర్ఎస్లోకి రావు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ బీఆర్ఎస్లోకి రావు. ఎందుకు రావు సార్? మన టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ ఏంటి? రికన్సిలియేషన్. రికన్సిలియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ ఉంటే నువ్వు రికార్డ్ చెయ్యి, డిఫరెన్సెస్ లేకపోతే రికార్డ్ చెయ్యొద్దు. డిఫరెన్సెస్ ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు సార్? క్యాష్ బుక్లో రాసేసాను, పాస్బుక్లో రాసేసాను, డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఫైన్. నెక్స్ట్, there may be situations that bank transactions as appearing in cash book may not be same as appearing in passbook or bank statement. అంటే పాస్బుక్లో ఏ విధంగా అయితే క్యాష్ బుక్లో పాస్బుక్లో కొన్ని సందర్భాలలో క్యాష్ బుక్ పాస్బుక్ ఏమవుతారన్నా అన్ఈక్వల్ అవుతారు. ఏమవుతారా? అన్ఈక్వల్. అలాంటప్పుడు మనం ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్. సార్ డిఫరెన్సెస్ ఉంటే రీకన్సిలియేషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు డిఫరెన్సెస్ ఉంటే. క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్ అయిపోతే బీఆర్ఎస్ వస్తుందా? నో. మళ్ళీ చెప్పండి. డిఫరెన్సెస్ ఉంటే బీఆర్ఎస్. డిఫరెన్సెస్ అంటే ఏంటి సార్? డిఫరెన్సెస్ అంటే ఏంటి? క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్ అవ్వలేదు, దాన్ని డిఫరెన్సెస్ అంటాము. ఒకవేళ క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్ అయిపోతే అప్పుడు బీఆర్ఎస్లో కన్సిడర్ చేయలేము. ఓకేనా? సరే, ఇంతకు ముందు ఈ కేసులో మనం ఏం చేసాంరా? మనీ డిపాజిట్ చేసామా? ఎందులో? బ్యాంక్లో మనీ డిపాజిట్ చేసాం కాబట్టి క్యాష్ బుక్లో ఎంట్రీ అయిపోయింది, పాస్బుక్లో ఎంట్రీ అయిపోయింది. బీఆర్ఎస్లోకి వస్తుందా? రాదు. ఎందుకు రాదమ్మా? క్యాష్ బుక్ పాస్బుక్ ఏమయ్యా? ఇక్కడ ఈక్వల్ అయిపోయి. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్ చూడండి. చెక్ కనిపించింది అందరికీ? కనిపిస్తుందా? ఇప్పుడు ఈ చెక్ ఏం చేస్తున్నారంటే బ్యాంకులో డిపాజిట్ చేశారా? డిపాజిట్ చేశారు. కానీ వినండి జాగ్రత్తగా. సరే, ఇప్పుడు మనం ఈ చెక్ ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేసామో మనం చెక్ని డిపాజిట్ చేసామని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? చెక్ డిపాజిట్ అంటే చెక్ డిపాజిట్ చేసాము. సరే, ఇప్పుడు ఈ చెక్ ఏదైతే డిపాజిట్ చేసామో మనం డిపాజిట్ చేసిన రోజే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. ఓకేనా? అవును, ఇంతకుముందు ఇంకో పాయింట్ నేర్చుకున్నాము. క్యాష్ బుక్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే పాస్బుక్లో ఏ సైడ్ రికార్డ్ చేస్తాము? క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాము. మీకు గుర్తుంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా మనీ డిపాజిట్ చేస్తే అప్పుడు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. ఏమని వస్తుందన్నా? క్రెడిటెడ్. ఎందుకంటే బ్యాంకర్ ఏమని చెప్తానంటే నువ్వు ఏ డబ్బులు అయితే డిపాజిట్ చేసావో అవి నావి కావు, ఆ డబ్బులు నీవి అని బ్యాంకరే చెప్తుంది. ఓకేనా? అది బ్యాంకు పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్. అర్థమవుతుందా? సరే, క్యాష్ బుక్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ బ్యాలెన్స్. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది. ఒకసారి ఏమో బిజినెస్ మ్యాన్ పాయింట్ ఆఫ్, సెకండ్ టైం ఏమో బ్యాంక్ పాయింట్ ఆఫ్. బిజినెస్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటే నా బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంది లేదా నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశాను. అదే పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నా బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంది లేదా నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశాము. ఓకేనా? అర్థమవుతుందన్నా? క్లియర్ పాయింట్? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ చెక్ డిపాజిట్ చేసాం కదా, ఈ చెక్ ఏదైతే డిపాజిట్ చేసామో దీని గురించి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డిపాజిట్ చేసిన రోజే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. డిపాజిట్ చేసిన రోజే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. సరేనా? ఎందుకు అవ్వదు సార్ అంటే ఎవడైతే మనకు చెక్ ఇచ్చాడో అతని బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాంకరు నా అకౌంట్లో మనీ డిపాజిట్ చేస్తాడు. అప్పటి వరకు మనీ డిపాజిట్ చేయడు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇతను డెటార్ అనుకుందాం, మన డెటార్ ఇతని పేరు సంజు. ఓకేనా? ఇది మనం బిజినెస్. ఆ డెటార్ నాకు చెక్ ఇచ్చాడు, ఈ చెక్ తీసుకుని నేను బ్యాంక్లో డిపాజిట్ చేశాను. ఓకేనా? బ్యాంక్లో డిపాజిట్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాంకర్ ఏం చేస్తున్నారంటేనా ఒక క్లియరింగ్ హౌస్ ఉంటుందిరా. ఏముంటుంది? ఒకటి ఈ క్లియరింగ్ హౌస్ ఏంటంటే ఎవరి చెక్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఈ క్లియరింగ్ హౌస్కి వస్తుంది. ఈ క్లియరింగ్ హౌస్ ఫస్ట్ ఇది ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం. ఏ బ్యాంక్ ఇది? ఎస్బీఐ. నా డెటార్కి
హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉంది. ఎందులో అకౌంట్ ఉంది? హెచ్డిఎఫ్సి. ఇప్పుడు వాడు ఏ చెక్ ఇస్తాడంటే ఎస్బీఐ చెక్ ఇస్తాడా, హెచ్డిఎఫ్సి. ఎందుకంటే వాడికి ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే అకౌంట్ ఉందో ఆ చెక్ ఇస్తాడు. సరే, బాగానే ఉంది. హెచ్డిఎఫ్సి చెక్ ఇచ్చాడు. ఈ చెక్ తీసుకెళ్ళి నేను ఎస్బీఐలో డిపాజిట్ చేస్తాను లేదో, ఈ బ్యాంకర్ ఏం చేస్తా అంటే క్లియరింగ్ హౌస్కి చెక్ పంపిస్తాడు. ఎందుకు సార్? హెచ్డిఎఫ్సిలో సంజు అనే పర్సన్కి ఒక అకౌంట్ ఉందంట, అతని అకౌంట్లో మనీ ఉందా లేదా చెక్ చేయండి, ఒకవేళ మనీ ఉంటే ఆ మనీ మాకు ఇవ్వండి అని చెప్పి ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఎవరికి ఇస్తుందిరా? క్లియరింగ్ హౌస్ ఏం చేస్తుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో నిజంగానే తనకు అకౌంట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. అతని అకౌంట్లో మనీ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, చెకింగ్ ప్రాసెస్ ఉంది కదా, చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఏ రోజైతే చెక్ డిపాజిట్ చేశారో అదే రోజు మీకు మనీ అనేది కలెక్ట్ అవ్వదు. అదే రోజు మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవ్వదు. ఎందుకు సార్ చెక్ డిపాజిట్ చేసే మనీ మన బ్యాంక్ అకౌంట్లో పడదు చెప్పండి అమ్మా? సింపుల్ లాజిక్ సార్, ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే చెక్ ఇచ్చారో అతని బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు మనకు మనీ ఇవ్వరు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందన్నా? సో దట్ డిపాజిట్ చేస్తానే లేదు మన బ్యాంక్ అకౌంట్లో మనీ పడతాయా చెప్పండి? పడవు నాన్న. ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాన్ని మనం ఏమంటామంటే క్లియరింగ్. క్లియర్ అవ్వడానికి చెక్, డిపాజిట్ చేసిన చెక్ క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ మనకు టైంతో అనవసరం. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు తెలుసా? చెక్ డిపాజిట్ చేశాడా, సింపుల్గా క్యాష్ బుక్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్యాష్ బుక్ ఏ కాలం గురించి మాట్లాడుతున్నాం? బ్యాంక్ కాలం. వాడేం చేస్తాడు? టు డెటార్ 15,000 అని రాసేస్తాడమ్మా సింపుల్గా. టు డెటార్ 15,000 అని చెప్పి సింపుల్గా రాసేస్తాడు. ఎవరు? బిజినెస్ మ్యాన్. మనం రాసేస్తాం. అది క్లియర్ అయ్యిందా లేదా అది మనకు అనవసరం సార్. నేను చెక్ డిపాజిట్ చేశా, నేను రాసేస్తా. కానీ బ్యాంకర్ కూడా రికార్డ్ చేస్తాడు కదా పాస్బుక్లో. అని బ్యాంకర్ ఎప్పుడు మాత్రమే రికార్డ్ చేస్తానంటే ఎప్పుడైతే మనీ కలెక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే రికార్డ్ చేస్తాం. అప్పటి వరకు బ్యాంకర్ ఎంటర్ చేయడు. కానీ మనం ఏం చేసాం సార్? ఇక్కడ క్యాష్ బుక్లో ఎంటర్ చేసేసాం. పాస్బుక్లో ఎంటర్ చేసామా? చేయలేదు. కాబట్టి క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్గా ఉన్నాయా, అన్ఈక్వల్గా ఉన్నాయా? ఎలా ఉన్నాయన్నా? అన్ఈక్వల్. క్యాష్ బుక్ పాస్బుక్ ఎలా ఉన్నారా? అన్ఈక్వల్గా ఉన్నాయి. ఎందువల్ల అన్ఈక్వల్ అయ్యాయి? చెక్ డిపాజిట్ చేశాను, ఇంకా క్లియర్ అవ్వలేదు. చెప్పండి. చెక్ డిపాజిట్ చేసాం, ఇంకా క్లియర్ అవ్వలేదు. కాబట్టి క్యాష్ బుక్ పాస్బుక్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉన్నాయా, అన్ఈక్వల్గా ఉన్నాయా? అన్ఈక్వల్. ఎప్పుడైతే అన్ఈక్వల్ అంటున్నామో ఇమ్మీడియట్గా ఎక్కడ రాస్తాం సార్ అంటే బీఆర్ఎస్. ఈక్వల్ అయితే రాస్తామా? ఈక్వల్ అయితే క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్ అయితే రాస్తామంటే రాయం. నేను ఎప్పుడు మాత్రమే రాస్తాం సార్? క్యాష్ బుక్ పాస్బుక్ అన్ఈక్వల్. ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయా, అన్ఈక్వల్గా ఉన్నాయా? అన్ఈక్వల్గా. మరి ఈ ట్రాన్సాక్షన్ 15,000 బీఆర్ఎస్ కన్సిడర్ చేస్తామా చేయమా? చేస్తాము. 15,000 రూపీస్ని కన్సిడర్ చేస్తాం. ఎందుకు చేస్తాం సార్? డిఫరెన్స్ ఉంది. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? క్యాష్ బుక్లో రాశాను, పాస్బుక్లో రాయలేదు కాబట్టి డిఫరెన్స్ వచ్చింది. క్లియరా? నెక్స్ట్ చూడండి. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే డిఫరెన్సెస్ని క్లియర్ చేస్తాం. దేన్ని క్లియర్ చేస్తామన్నా? డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ బుక్స్ సార్? క్యాష్ బుక్ అండ్ ఓకేనా? క్లియరింగ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. క్లియరా సార్? ఫస్ట్, ఇఫ్ any transaction affects the cash book or passbook, then these books will show different balances.
ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ద క్యాష్ బుక్ ఆర్ పాస్బుక్, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్ని ఎఫెక్ట్ చేసింది, పాస్బుక్ని ఎఫెక్ట్ చేయలేదు, లేదా పాస్బుక్ని ఎఫెక్ట్ చేసింది, క్యాష్ బుక్ని ఎఫెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ద క్యాష్ బుక్ ఆర్ పాస్బుక్, పాస్బుక్ని కానీ క్యాష్ బుక్ని కానీ ఎఫెక్ట్ చేసిందమ్మా. ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తుందో ఆ ట్రాన్సాక్షన్ వల్ల దిస్ విల్ షో డిఫరెన్స్ బ్యాలెన్సెస్ బిట్వీన్ పాస్బుక్ or cash book. If any transaction affect the cash book or passbook అంటే ఎఫెక్ట్ చేశాయి, అంటే ఎఫెక్ట్ చేశాయంటే మీనింగ్ ఏంటి సార్? క్యాష్ బుక్లో రాశాను, పాస్బుక్లో రాయలేదు, లేదా పాస్బుక్లో రాశాను, క్యాష్ బుక్లో రాయలేదు, అప్పుడు దెన్ దీస్ బుక్స్ విల్ షో డిఫరెన్స్ బ్యాలెన్సెస్. ఇప్పుడు ఈ బుక్స్ ఏం చేస్తానన్నా డిఫరెన్స్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి. దెన్ those transactions will be considered in the preparation of bank reconciliation. అర్థమవుతుందా? పాయింట్ క్లియరా? చెప్పండి అమ్మా. ఏదైనా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ చేయాలి దేన్ని? క్యాష్ బుక్ కానీ పాస్బుక్ కానీ. ఆ ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ బుక్కి పాస్బుక్ మధ్య ఏముండాలి? డిఫరెన్సెస్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ట్రాన్సాక్షన్స్ని మనం బీఆర్ఎస్లో కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ దేర్ ఈజ్ నో difference between cash book and passbook, then those transactions will not be considered in the preparation of BRS. समझना sir? If there is no difference, between cash book and passbook, then those transactions will not be considered in the preparation of BRS. Differences ఉంటే కన్సిడర్ చేస్తాం, డిఫరెన్సెస్ లేకపోతే కన్సిడర్ చేయం. క్లియర్ అయిందన్న? నెక్స్ట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో 2 పార్టీస్ రికార్డ్ చేస్తారు. వన్ ఈస్ బిజినెస్, సెకండ్ వన్ ఈస్ బ్యాంకర్. బిజినెస్ ఎందులో రికార్డ్ చేస్తుందంటే క్యాష్ బుక్, బ్యాంకర్ పాస్బుక్ని మనం ఏమని కూడా పిలుస్తాం సార్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాము? బ్యాంక్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తాం. సరేనా? ఇప్పుడు క్యాష్ బుక్లో నేను ఏ కాలం గురించి మాట్లాడుతున్నట్టు సార్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం. ఏ కాలము? క్యాష్ బుక్ బ్యాంక్ కాలము. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను బ్యాంక్ కాలం అంటున్నానో, ఎప్పుడైతే క్యాష్ బుక్ బ్యాంక్ కాలం అంటున్నానో, ఈ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం మనకు 2 బ్యాలెన్సెస్ చూపించవచ్చు. ఎదర్ ఇట్ మే షో డెబిట్ బ్యాలెన్స్ ఆర్ ఇట్ మే షో క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు సార్? మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందనుకోండి అమ్మా, అప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మనీ లేదనుకోండి, అప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్. ఏంటి సార్ అర్థం కాలేదు? మీకు గుర్తుంటే క్యాష్ బుక్లో డిస్కస్ చేస్తాం నాన్న, త్రిపుల్ కాలం క్యాష్ బుక్లో. ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా కూడా బ్యాంకర్ మనకు ఒక ఫెసిలిటీ ఇస్తాడు. ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్. వెరీ గుడ్ నాన్న. ఏంటి ఆ ఫెసిలిటీ? మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా, సార్ మీ బ్యాంక్ అకౌంట్లో మనీ లేదా, మీరు మనీ డిపాజిట్, మీరు ఒక లిమిట్ ఇస్తాను, ఆ లిమిట్ కన్నా ఎక్కువ మనీని మీరు విత్డ్రా చేసుకోండి అని ఎవరు ఇస్తారమ్మా ఈ ఫెసిలిటీ? మనకు బ్యాంకర్ ఇస్తారు. ఎవరు ఇస్తారా? బ్యాంకర్. సో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే అది ఏ బ్యాలెన్స్? అది ఓవర్ డ్రాఫ్ట్. అర్థమవుతుందా? సరే సార్.
సార్ 2 పాయింట్స్ క్లియర్ సార్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ని మనము రికార్డ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ బ్యాంకర్ రికార్డ్ చేస్తాడు. బ్యాంకర్ మనమేమో క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో ఎంటర్ చేస్తున్నాము, బ్యాంకర్ ఏమో పాస్బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంటర్ చేస్తాం. సరేనా? నెక్స్ట్ థింగ్ చూడండి, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందనుకోండి, దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాం. ఏమంటాం రా? ఫేవరబుల్ బ్యాలెన్స్. మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందనుకోండి అమ్మా, ఫేవరబుల్. మనీ లేదనుకోండి రా, అన్ఫేవరబుల్. చెప్పండి. మనీ ఉంటే ఫేవరబుల్, మనీ లేకపోతే అన్ఫేవరబుల్. అంటే మనీ లేకపోతే అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ దగ్గర నుంచి మనం ఎక్కువ అమౌంట్ తీసుకున్నాం, మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా కూడా మనీ తీసుకున్నాం, దాన్ని ఏమంటాం? అన్ఫేవరబుల్. ఫేవరబుల్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ సార్, క్యాష్ బుక్లో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, పాస్బుక్లో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు. క్యాష్ బుక్లో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, క్యాష్ బుక్లో కూడా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు. అర్థమవుతుందా? సరే సార్, పాస్బుక్ క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్, బట్ క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్, బట్ పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే దీనికి ఆపోజిట్ క్రెడిట్. క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్, పాస్బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్. అర్థమైందా పాయింట్? ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేశాను. ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్, ఎక్కువ ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందనుకోండి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్. మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేదనుకోండి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్. అర్థమైందా? క్లియర్ పాయింట్? ఇక్కడ ఎవరైనా డౌట్ ఉందా? చెప్పండి సార్. ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంతమంది ఎంటర్ చేస్తాడు? 2 పర్సన్స్. ఎవరెవరు సార్? మనం బిజినెస్, సెకండ్ వన్ బ్యాంకర్. సార్ బిజినెస్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? క్యాష్ బుక్. క్యాష్ బుక్, బిజినెస్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తుంది. క్యాష్ బుక్లో మనం ఇక్కడ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ కాలం గురించి మాట్లాడుతున్నట్టు? క్యాష్ బుక్ బ్యాంక్ కాలం గురించి మాట్లాడుతున్నట్టు. సరేనా? ఎస్ సార్. ఇప్పుడు క్యాష్ బుక్ బ్యాంక్ కాలం అంటున్నాం కాబట్టి బ్యాంక్ కాలంకి 2 బ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఏదో డెబిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు. డెబిట్ బ్యాలెన్స్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేదు, మనం ఓవర్ డ్రాఫ్ట్ చేసాము. నెక్స్ట్ పాస్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఏమని సార్? పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. మన పాస్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ లేదు అంటే డెబిట్ బ్యాలెన్స్. పాస్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? డెబిట్. ఏంటమ్మా? డెబిట్. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా, ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపించవచ్చు, డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ మనకి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే ఏంటిది? ఓవర్ డ్రాఫ్ట్. అర్థమైందా? పాయింట్ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్, పాస్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రెడిట్. ఓకేనా సార్? క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్, అన్ఫేవరబుల్ అంటే క్రెడిట్, పాస్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్. సరేనా? ఫస్ట్ ఇక్కడి వరకు వీడియో పాస్ చేసి నీట్గా నోట్ చేసుకో. అవసరం నోట్ చేసుకున్నారా? వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఓకే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ఈ చాప్టర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సరేనా? వినండి ఆ కాన్సెప్ట్ ఏంటో. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మనం మీకు
క్యాష్ బుక్ చాప్టర్లో చెప్పాను ఆల్రెడీ. మీరు ఏటీఎం తీసుకుని ఏటీఎం సెంటర్కి వెళ్తే ఏటీఎం సెంటర్లో ఏటీఎం ఎంటర్ చేస్తాను లేదో అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అడుగుతుంది. మనం ఏ అకౌంట్ క్లిక్ చేస్తామంటే సేవింగ్స్ అకౌంట్ అని క్లిక్ చేస్తాం. ఓకేనా, సేవింగ్స్ అకౌంట్ అనేది పర్సనల్ పర్పస్ కోసం ఉంటుంది. ఏ పర్పస్ అమ్మా? పర్సనల్ పర్పస్. కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ పర్పస్. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎవరికి ఇస్తారు సార్ అంటే బిజినెస్ వాళ్ళకి. బిజినెస్ వాళ్ళు ఏ అకౌంట్ ఓపెన్ చేస్తారమ్మా? కరెంట్ అకౌంట్. ఓకేనా, ఆల్రెడీ నేను చెప్పాను ఈ టాపిక్. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి సార్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా చూడండి. పర్టికులర్స్ ఇక్కడ ఎంతమంది రికార్డ్ చేస్తారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని? ఇద్దరు. ఎవరెవరు? బిజినెస్, బ్యాంక్. బిజినెస్ ఒకటి, బ్యాంక్. ఫస్ట్ వన్ చూడండి అమ్మా. ఫస్ట్ వన్ చెక్ డిపాజిటెడ్. చెక్ డిపాజిటెడ్. చెప్పండి. డిపాజిట్ చేస్తున్నాం. ఎవరన్నా చెక్ ఎవరు డిపాజిట్ చేస్తున్నాం? మనం. చెక్ డిపాజిట్ చేస్తున్నాం. నేను డిపాజిట్ చేస్తున్నా. నేను చెక్ తీసుకుని ఫిజికల్గా ఎక్కడికి వెళ్తా? బ్యాంక్కి వెళ్తా. అంటే ఫస్ట్ ఎవరికి తెలుస్తుందంటే మనకి తెలుస్తుంది, నథింగ్ బట్ బిజినెస్. ఆ తర్వాత ఎవరికి తెలుస్తుందన్న? బ్యాంక్. అర్థమైందా? సరే, ఇంకొక పాయింట్ చెప్తా ఇందులోనే. సరే, ఎప్పుడైతే నేను చెక్ డిపాజిట్ చేస్తున్నానో ఫస్ట్ నాకు తెలుస్తుందా? అప్పుడు నేను ఎంటర్ చేస్తానా చేస్తాను. నేను ఎక్కడ ఎంటర్ చేస్తాను? క్యాష్ బుక్. ఏ కాలంలో? బ్యాంక్ కాలం. అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? చెక్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. డిపాజిట్ చేస్తే పెరుగుతుంది. విత్డ్రా చేస్తే తగ్గుతుంది. నేను ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను కాబట్టి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుందిరా? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సరే, నెక్స్ట్ జాగ్రత్తగా వినాలి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు అర్థమైతేనే మీరు బీఆర్ఎస్ చాప్టర్ చేయగలరు. ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? చెక్ డిపాజిట్. ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? బిజినెస్ రికార్డ్ చేస్తారు. ఎందులో రికార్డ్ చేస్తారు? క్యాష్ బుక్. మరి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ బిజినెస్ అంటే ఏ బుక్? ఇది క్యాష్ బుక్. బ్యాంకర్ ఏ బుక్ అమ్మా? పాస్బుక్. సెకండ్ వన్ చెక్ ఇష్యూ. సెకండ్ వన్ ఏంటి? చెక్ ఇష్యూడ్. ఇష్యూడ్ అంటే మీనింగ్ ఏంటి సార్? నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకు మనీ ఇవ్వకుండా ఏమి ఇస్తున్నాను? చెక్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను చెక్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఇస్తున్నది ఎవరు? చెక్ నేను. బిజినెస్, మనం. అంటే ఫస్ట్ ఎవరికి తెలుస్తుందమ్మా? మనకు తెలుస్తుంది. ఫస్ట్ బిజినెస్, ఆ తర్వాత బ్యాంక్. ఇచ్చింది నేను కదా, మరి ఇచ్చింది నేనైతే ఈ చెక్ ఎవరు తీసుకుంటాడు? నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో అతను తీసుకుంటాడు. అంటే నథింగ్ బట్ నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ పర్సన్ని మనం క్రెడిటార్ అంటాం కదా, నా కదా. మరి క్రెడిటార్కి చెక్ ఇచ్చానంటే నా దగ్గర మనీ ఏమైనట్టమ్మా? డిక్రీజ్ అయినట్టు. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? డిక్రీజ్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. క్లియరా? 2 పాయింట్స్ నేర్చుకున్నాం. పాయింట్ నెంబర్ 1 ఏంటి? చెక్ డిపాజిటెడ్. సెకండ్ వన్ చెక్ ఇష్యూడ్. సార్ డిపాజిట్ చేస్తే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైంది? ఇంక్రీజ్. చెక్ ఇష్యూడ్ ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైంది? డిక్రీజ్. క్లియరా? నెక్స్ట్
ఏంటమ్మా సెకండ్ థర్డ్ వన్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. సార్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ అమ్మా. ఇంతకుముందు ఏం జరిగేదంటే మీరు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుంటే లేదా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఏదైనా కార్ పర్చేస్ చేసినా ట్రక్ పర్చేస్ చేసినా ఇంతకుముందు మీరు ఆ మనీ పే చేయడం కోసం బ్యాంక్లో రిసిప్ట్ ఓచర్ రాసి ఓచర్ని హోల్డ్ చేసుకుని లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడి ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు వరకు వెయిట్ చేసి మీ నెంబర్ వచ్చిన తర్వాత వెళ్ళి ఎవరికైతే మీరు డబ్బులు కట్టాలో ఆ పర్సన్కి మనీ కట్టేవాళ్ళు లైన్లో నిలబడి ఓచర్ తీసుకుని. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంకి ఎంతో కొంత టెక్నాలజికల్లో చేంజెస్ రావడం వల్ల బ్యాంక్స్ ఏం చెప్పాయంటే సార్ ఎవరైతే ఈఎంఐ కట్టాలో వాళ్ళు ప్రతి ఒక్క మంత్ బ్యాంక్కి వచ్చి ఓచర్ తీసుకొని లైన్లో నిలబడి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక పని చేయండి, మేము మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాము, ఆ డాక్యుమెంట్లో మీరు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఏమని? సార్ నేను సో అండ్ సో పర్సన్కి ఎవ్రీ మంత్ మనీ పే చేయాలి, నా తరపున మీరే కట్టేయండి, నా తరపున మీరే కట్టండి అంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. బిజినెస్ ఎవరికి ఇస్తుంది? బ్యాంకర్కి. బ్యాంకర్తో ఏమని చెప్తుంది? బ్యాంకు నేను సమ్ ఎక్స్ అనే పర్సన్కి మనీ పే చేయాలి, నేను మర్చిపోతున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నీ దగ్గరకు వచ్చి ఓచర్ తీసుకొని రాసి లైన్లో నిలబడే అంత టైం నాకు లేదు. ఒక పని చేయి, నేను ఎవరికైతే డబ్బులు కట్టాలో నా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ నువ్వే కదా, సో నువ్వు కట్టేసేయి. ఓకేనా? అంటే ఇక్కడ మనీ ఎవరు కడుతున్నారమ్మా? బ్యాంక్ అనా మనమా? బ్యాంక్. అంటే ఫస్ట్ ఎవరికి తెలుసు ఈ కేసు అంటే బ్యాంక్కి ఫస్ట్ తెలుస్తుంది. ఏ కేసులో? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ కేసులో ఫస్ట్ బ్యాంక్, ఆ తర్వాత మనకు. ఇప్పుడు ఫస్ట్ ఎవరికి తెలిసిందమ్మా? బ్యాంకర్. బ్యాంక్ ఏం చేస్తున్నాడు? మనం ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చాం, నేను ఎవరికైతే డబ్బులు కట్టాలో నువ్వు కట్టే అంటున్నాను. ఎప్పుడైతే బ్యాంకరు నేను కట్టాల్సిన డబ్బులు కడుతుందో అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఆబ్వియస్గా తగ్గుతుంది. అవునా కదా? ఏమవుతుందన్నా? తగ్గుతుంది. లేరా? ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? పాస్బుక్. ఫస్ట్ బ్యాంకర్ ఏ బుక్ ప్రిపేర్ చేశారు? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్లియరా? మళ్ళీ చెప్పండి సార్. చెక్ డిపాజిట్ చేసాం, ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సార్ చెక్ ఇచ్చాం అంటే ఇష్యూ చేసాం, ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. థర్డ్ వన్ సార్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అంటే మీనింగ్ ఏంటి? బ్యాంకు నేను కట్టాల్సిన డబ్బులు నువ్వు కట్టేసాయి. ఎవరు కడుతున్నారు ఇక్కడ? బ్యాంక్. సో ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్. సార్ దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇది బిజినెస్ అనుకోండి, ఓకే, ఇది బ్యాంక్ కదా, సరేనా? వీడు నా డెటార్ అమ్మ. వీడు ఎవరమ్మా? వీడు డెటారు నా దగ్గరకు వచ్చి డబ్బులు కట్టే అంత ఓపిక వాడికి లేక వీడేం చేశాడు? డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళాడు. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఏం చేశాడు అంటే మనీ డిపాజిట్ చేశాడు. ఏం చేశాడు? ఎక్కడ డిపాజిట్ చేశాడు? బ్యాంక్. ఎవరి బ్యాంక్ అకౌంట్లో? వాడి బ్యాంక్ అకౌంట్లోనా మన బ్యాంక్ అకౌంట్లోనా? మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా మనీ డిపాజిట్ చేయడం అనేది జరిగింది. ఎవరు చేశారు సార్? డెటార్. ఏదైనా జరగని వీడు డెటార్ అనేవాడు నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశాడా లేదా? చేశాడు. ఎవరికి ఫస్ట్ తెలుస్తుందంటే బ్యాంక్. మనకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ వాడు డిపాజిట్ చేసింది ఎక్కడ? బ్యాంక్లో. సో ఫస్ట్ ఎవరికి తెలుస్తుందమ్మా? బ్యాంక్. ఆ తర్వాత మనకు తెలుస్తుంది. సరేనా? సరే, ఆ తర్వాత మనకు తెలుస్తుంది. వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ డిపాజిట్ పే కస్టమర్ అంటే నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశాడు. ఎవరు? కస్టమర్. నథింగ్ బట్ డేటా. ఓకేనా? డేటా నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేస్తే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పండి. చెక్ డిపాజిట్ చేసాం, ఫస్ట్ ఎవరు తెలుసు? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్. చెక్స్ ఇష్యూ చేసాం, ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం,
సో ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీస్. డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్, అంటే కస్టమర్ నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశాడు. సో ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్. క్లియరా? నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ అంటే బ్యాంక్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఎందుకు డబ్బులు తీసుకుంటుందంటే మన బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేస్తుంది కదమ్మా. ఉన్నా కదా, మన బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తుందంటే బ్యాంకర్ మనకు సర్వీస్ ఇస్తున్నాడు. ఏ పని ఊరికే చేయడు. బికాజ్ మన గుండు బాస్ చెప్పాడుగా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో బ్యాంకు ఊరికే ఓపెన్ చేసుకొని పెట్టుకోలేదు కదా, అవునా కదా. సో బ్యాంకర్ ఏం చేస్తాడు? అరే బాబు, నీ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నా, నువ్వు ఎవరికైనా డబ్బులు కట్టాలంటే కడుతున్నా, నువ్వు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇస్తున్నా, నీకు చెక్ బుక్ ఇచ్చా, పాస్బుక్ ఇచ్చా, నీకోసం ఇంత చేస్తున్నా అంటే ఏంటి? ఊరికే చేయను, నేను నీకు సర్వీస్ ఇస్తున్నా. సో దట్ నేను నీకు సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకేం చేయి? డబ్బులు పే చేయి. దాన్ని ఏమంటామంటే బ్యాంక్ ఛార్జెస్. ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ తీసుకుంటున్నది ఎవరమ్మా? బ్యాంకర్. సో ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? ఆ తర్వాత మనకి. బ్యాంక్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. అర్థమైందా? నెక్స్ట్ దీన్ని ఎక్స్పెన్సెస్ చార్జ్డ్ బై బ్యాంక్. ఏంట్రా ఇక్కడ? ఇన్కమ్ కలెక్టెడ్ బై బ్యాంక్. ఇన్కమ్ కలెక్టెడ్ బై బ్యాంక్. సో ఫస్ట్ ఎవరి ఇన్కమ్ కలెక్టెడ్ బై బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటంటే, సార్ నాకు రావాల్సిన డబ్బులు బ్యాంక్ కలెక్ట్ చేసుకుంది. నాకు రావాల్సిన డబ్బులు అంటే ఎగ్జాంపుల్, నాకు రెంట్ రావాలనుకోండి, నాకు ఇవ్వకుండా నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. సో ఇక్కడ రెంట్ కలెక్ట్ చేసింది ఎవరు? బ్యాంకర్. సో ఫస్ట్ ఎవరు తెలుస్తుందమ్మా? బ్యాంక్. ఆ తర్వాత ఎవరు తెలుస్తుందా? మనకు. ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేసిందమ్మా బ్యాంకరు, తీసుకోలేదు, కలెక్ట్ చేసింది కాబట్టి అప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుందిరా? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? క్లియరా? ఇన్కమ్ కలెక్టెడ్. దీనికి ఎగ్జాంపుల్స్ రెంట్, డివిడెంట్, ఇవన్నీ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇన్కమ్కి సంబంధించి ఇంట్రెస్ట్, డివిడెండ్ ఎక్సెట్రా. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ సార్ లాస్ట్ పాయింట్, ఒక్క పాయింట్ తీసుకుంటే డిస్కషన్ ఓవర్. ఏంటి సార్ అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం సో దట్ కొంచెం క్లారిటీ ఉంటుంది మనకు. మేడం కనిపిస్తున్నారా? సార్ కనిపిస్తున్నారా? ఇది మనం బిజినెస్. సరేనా? ఇది బ్యాంక్ కనిపిస్తుందా? వినండి జాగ్రత్త. ఫస్ట్ మనం ఈ అమ్మాయి పేరు రీత. ఏంటి అమ్మాయి పేరు? రీత. రీతాకి మనం క్రెడిట్ సేల్స్ చేసాం. ఏం చేసాము? ఒక 15 days టైం ఇచ్చాము.
ఆ 15 డేస్ తర్వాత 15 డేస్ టైం ఇచ్చాం. 15 డేస్ టైం ఇస్తే రీతా ఏం చెప్పింది? రీతా 15 డేస్ టైం అడిగింది కదా! కానీ మనం ఏం చెప్పామంటే రీతాని చూస్తే కొంచెం కన్నింగ్‌లా ఉంది. డబ్బులు కడుతుందో కట్టదో అని చెప్పి మనకు డౌట్ వచ్చింది. డౌట్ ఉంటే ప్రశాంతత ఉంటుందా మనకు? ఉంటుందా? ఉండదు. అమ్మా! రా బాబు, సేల్ చేసాం ₹1,00,000 రా బాబు, ఇవ్వకుండా సడన్గా ఐపీ పెట్టేసి ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ఏం చేసామంటే బిజినెస్గా ఒక తెలివి ఉపయోగించి, ఏంటి సార్ ఆ తెలివి అంటే, రీతా గారు మీరు చాలా మంచివారండి, మిమ్మల్ని చూసే నేను ₹1,00,000 అప్పు ఇచ్చాను, కానీ మా ఇంట్లో మా ఆవిడ ఉంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, నువ్వు డబ్బులు ఆమెకు నిజంగానే సేల్స్ చేసావో లేదో తెలీదో, సో నువ్వు ఒక పని చెయ్యి, ఒక పేపర్ తీసుకో, ఒక పేపర్ తీసుకో, ఆ పేపర్ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ రాయి. ఏమని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాయమంటే, రీతా నాకు డబ్బులు ఇవ్వాలి, రీతా నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నీట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి, ఈ పేపర్ని టర్మ్స్ అండ్ కండిషన్ రాసిన తర్వాత ఈ పేపర్ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తుందంటే, ఈ పేపర్కి వెళ్ళి రీతాకి ఇవ్వు. రీతా ఏం చేస్తుందంటే ఈ పేపర్ మీద సైన్ పెడుతుంది. ఏం చేస్తుందమ్మా రీతా? ఈ పేపర్ మీద సిగ్నేచర్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే సిగ్నేచర్ చేస్తుందో ఈ బిల్ ఎవరి దగ్గర, ఇది ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే మనం బిల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? బిల్. ఏమని పిలుస్తాం దీన్ని మనం? బిల్. ఓకే, ఇప్పుడు డ్యూ డేట్కి రీతా నాకు డబ్బులు పే చేయాలనుకోండి, నేనేం చేయాలి తెలుసా? రీతా దగ్గరికి బిల్ తీసుకెళ్ళాలి. బిల్ తీసుకెళ్ళి రీతా గారు మీరు నాకు డబ్బులు ఇవ్వాలి కదా అంటే, రీతా గారు ఏ డబ్బులు అనేది అనుకోండి, మనం ఏం చేయొచ్చు అప్పుడు? ఇదిగోండి బిల్ చూపించా, మీరు బిల్ యాక్సెప్ట్ చేశారండి, డబ్బులు ఇవ్వాలి నాకు. అడగమా? అడుగుతాం సార్. ఇది ఒక ఎవిడెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఏది? బిల్. బట్ ఈ బిల్ ఏదైతే ఉందో బిజినెస్కి ఈ బిల్కి అగెనెస్ట్గా డబ్బులు వస్తాయి కదా నాన్న. సో బిజినెస్కి ఇది బిల్స్ రిసీవబుల్ అవుతుంది. ఏమవుతుంది బిజినెస్కి? ఇది బిల్స్ రిసీవబుల్. మరి రీతాకి ఏమవుతుంది సార్? ఇది బిల్స్ పేయబుల్. ఉందా? క్లియరా? సో బిజినెస్కి ఏమో బిల్స్ రిసీవబుల్, రీతాకేమో అది బిల్స్ పేయబుల్. ఓకేనా? సరే, ఇప్పుడు 15 డేస్ అయింది కదా, నేనేం చేశానంటే 10 డేస్కే రీతా దగ్గరికి వెళ్ళి, రీతా గారు మీరు చాలా మంచివారండి, మీ ఫ్యామిలీ చాలా మంచిదండి, మీ డాడీ వాళ్ళని నేను చాలా మంచిగా బిజినెస్ చేశారు, అప్పట్లో మా డాడీ చెప్పేవాళ్ళు మాట మీద ఎవరైనా నిలబడతారంటే మీ ఫ్యామిలీ అని చెప్పి, ఇలా చాలా బిస్కెట్లు వేస్తున్నాను. ఇప్పుడు రీతాకి అర్థమైపోద్దిగా. రీతా ఏమైందంటే, డాడీ బిస్కెట్లు వేస్తాను, మీకేం కావాలి చెప్పండి. రీతా చెప్పింది, ఏం లేదు మేడం, మీరు 1 lakh మనీ ఇవ్వాలి కదా, ఆ మనీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని. ఏంటండి 15 డేస్ కదా టైం ఉంది, 15 డేస్ కదా, 15 డేస్ తర్వాత కదా నేను కడతా అనింది, మీరు 10 డేస్కే వచ్చి కట్టమంటే ఎలా? సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఓకేనా? సో ఇప్పుడు ఇది బిల్ కదా నాన్న, బిల్కి ఒక ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ ఏంటంటే ఈ బిల్తో మనం 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ 4 ఆప్షన్స్ అంటే? బిల్ మన దగ్గర పెట్టుకోవచ్చు, లేదా బిల్ని మనం బ్యాంకుకి తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకోవచ్చు, లేదా ఈ బిల్ ఏదైతే ఉందో నేను ఎవరికైతే డబ్బులు పే చేయాలో నా దగ్గర డబ్బులు లేకపోతే నేను డబ్బులు కట్టాల్సిన వాళ్ళకి ఈ బిల్ ఇచ్చేయచ్చు. ఓకేనా? ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాం. అది మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఇప్పుడు మనకు డబ్బులు కావాలి కాబట్టి ఈ బిల్ మనం ఏం చేయొచ్చు సార్ అంటే, ఈ బిల్ తీసుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళచ్చు? బ్యాంక్ దగ్గర. ఎప్పుడైతే ఈ బిల్లు తీసుకొని నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తానో, బ్యాంకర్ ఈ బిల్లు తీసేసుకొని నాకేం చేస్తాడు సార్ అంటే, బ్యాంకర్ ఈ బిల్ తీసేసుకొని నాకేం చేస్తాడు సార్? మనీ పే చేస్తాడు. ఏం పే చేస్తాడమ్మా? ఇతనికి మనం ఏమి ఇచ్చేసామరా? బిల్ ఇచ్చాం. బ్యాంక్ మనం ఏం పే చేస్తాడమ్మా? మనీ పే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, బిల్ వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూ ఇవ్వడు. సో కొంత అమౌంట్ బ్యాంక్ కమిషన్గా తీసేసుకుంటాం. సరేనా? ఇప్పుడు మనం బ్యాంకుకి బిల్ ఇచ్చాం కదమ్మా, దీన్ని ఏమని పిలుస్తామంటే డిస్కౌంట్ ఆఫ్ బిల్. బిల్ని డిస్కౌంట్ చేసుకున్నాం. ఓకేనా? ఏమని పిలుస్తాం? డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్. చెప్పండి, ఏమని పిలుస్తాం? డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్. అంటే మనకు రావాల్సింది 1 lakh, 1 lakh రాసుకోకుండా బ్యాంకర్ ఎంతో కొంత కమిషన్ తీసేసుకొని మనకి ఎంత పే చేస్తున్నాడంటే 99,000 రూపీస్ పే చేస్తున్నాడు. ఎవరమ్మా? బ్యాంకరు. అర్థమవుతుందా సార్? ఎస్ సార్, నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఏం అర్థమైంది నీకు? సార్ ఏమీ లేదు సార్, నా దగ్గర డబ్బులు లేవు,
నాకు డబ్బులు కావాలి, బిల్ తీసుకున్నా, నా డెటార్ దగ్గరికి వెళ్ళా, డెటార్ ఇవ్వలేదు, ఈ బిల్ తీసుకుని ఎక్కడికి వెళ్ళా, బ్యాంక్ వెళ్ళా, బ్యాంక్కి బిల్ ఇచ్చేసా, బ్యాంక్ నాకేమి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, బాగానే ఉంది. మరి డ్యూ డేట్ వస్తుందిగా, 15 డేస్ తర్వాత రీతా మనీ పే చేస్తుంది కదా. 15 డేస్ వరకు, 15 డేస్ తర్వాత ఈ బిల్ ఎవరి దగ్గర ఉంది నాన్న? బ్యాంక్ దగ్గర ఉంది. చూడండి ఎవరి దగ్గర ఉంది? బిజినెస్ దగ్గర ఉందా? నో. రీతా దగ్గర ఉందా? నో. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్. ఇప్పుడు డ్యూ డేట్ వస్తున్నా లేదు, ఈ బిల్ తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తారంటే బ్యాంక్ రీతా దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు రీతాకి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ బిల్ చూపిస్తానే లేదు, ఇమ్మీడియట్గా రీతా ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. ఎవరు తీసుకొచ్చారనేది ఇంపార్టెంట్ కాదు సార్, ఏం తీసుకొచ్చారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్పాను? ఎవరు తీసుకొచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, ఏం తీసుకొచ్చారు. ఇక్కడ బిల్లు మీద ఎవరు కట్టాలి డబ్బులు? రీతా ఉంది, ఇదిగో డబ్బులు ఇవ్వు, ఇచ్చేయాలి. అది కాదు, తొండి తూచు, నేను నా క్రెడిటార్కు, నాకు ఎవరైతే గూడ్స్ అమ్మారో వారికే డబ్బులు గింటా, అదేం చల్లదు. నాకు అమ్మింది బిజినెస్ మ్యాన్ కదా సార్, నాకు ఎవరైతే అమ్మారో అతనికి డబ్బులు కడతా అంటే ఊరుకోరన్నా. బిల్లు ఉందా లేదా? ఉంది. బిల్లు మీద ఎవరి పేరు ఉంది? నా పేరు. టైం అయిందా లేదా? అయిపోయింది. డ్యూ డేట్ వచ్చిందా లేదా? వచ్చింది. డబ్బులు కట్టాల్సింది ఎవరు? మీరే. రీతా మనీ పే చేయాలి. ఎప్పుడైతే రీతా మనీ పే చేయలేదో ఇప్పుడు బ్యాంకర్ ఎవరి దగ్గరికి వస్తారా? బిజినెస్ దగ్గరికి వస్తాడు, మన దగ్గరకు వస్తాడు. ఒరే బాబు, నువ్వేమో బిల్ ఇచ్చావు, ఆ అమ్మాయి రీతా కడుతుందన్నావు, కానీ రీతా నేను కట్టాననింది. ఇప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడమ్మా? మన బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ తీసుకుంటాడు. దీన్ని ఏమని పిలుస్తామంటే డిజానర్ ఆఫ్ ఏ బిల్. డిజానర్ ఆఫ్ ఏ బిల్. ఇప్పుడు ఎప్పుడైతే బిల్ డిజానర్ జరిగిందో, సార్ డిజానర్ అంటే డబ్బులు కట్టలేదు, సింపుల్ సార్. డిజానర్ అంటే మీనింగ్ ఏంటి? డబ్బులు కట్టలేదు. ఎప్పుడైతే డబ్బులు కట్టలేదో బ్యాంకర్ ఏం చేస్తారు? మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటాం. డిజానర్ జరిగితే ఎవరికి తెలుస్తుందంటే బ్యాంక్. ఎవరికి? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్. ఓకేనా? డిజానర్ జరిగింది, డబ్బులు కట్టలేదు, అప్పుడు బ్యాంకర్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా? మన దగ్గర నుంచి. డబ్బులు తీసుకుంటున్నాడు, మనీ తీసుకుంటున్నాడు. అప్పుడు మనీ, మన బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా సార్? డిజానర్ జరిగిందంటే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? వాడు కట్టలేదు, ఆమె కట్టలేదు, నా దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. క్లియర్ పాయింట్? సో డిజానర్. ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి అమ్మా. చేసుకోండి ట్రాన్సాక్షన్స్ అన్నిటి నీట్గా. దీని తర్వాత స్టెప్స్ డిస్కస్ చేస్తే ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? క్లియర్ సార్, వెరీ గుడ్, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇచ్చాం కదా, అక్కడి నుంచి రీక్యాప్ చేద్దాం. ఏంటి సార్? ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తాం మనం? బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. రీకన్సిలియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ని క్లియర్ చేయడాన్ని రీకన్సిలియేషన్ అంటాం. మరి ఇక్కడ ఎవరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని మనం క్లియర్ చేస్తున్నాం సార్? క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఎవరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని? క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్ చేస్తున్నాం. సార్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో క్యాష్ బుక్ని కానీ పాస్బుక్ని ఎఫెక్ట్ చేసింది అనుకోండి అమ్మా, అప్పుడు డిఫరెన్సెస్ బ్యాలెన్స్ చూపిస్తుంది పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్ మధ్య. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మనం ఎక్కడ ఎంటర్ చేస్తామంటే బీఆర్ఎస్లోకి ఎంటర్ చేస్తాం. కానీ ఒకవేళ there is no differences between cash book and passbook, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ will not be considered in preparation of BRS. సార్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో 2 parties రికార్డ్ చేస్తారు. వన్ ఇస్ బిజినెస్ అండ్ సెకండ్ వన్ ఇస్ బ్యాంక్. బిజినెస్ ఎందులో రికార్డ్ చేస్తుంది? క్యాష్ బుక్ ఏ కాలంలోనా? బ్యాంక్ కాలం. బ్యాంకర్ ఏ బుక్లో రికార్డ్ చేస్తాడు? పాస్బుక్ని ఏమని కూడా పిలుస్తాం మనం? బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ కాలం అంటున్నాను కాబట్టి ఇది 2 బ్యాలెన్సెస్ చూపించవచ్చు, ఏదో డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. సార్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటున్నామంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్? ఓవర్ డ్రాఫ్ట్. నెక్స్ట్ మనం క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు. పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్, పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్.
క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్, పాస్బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్. అర్థమైందా? ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ ఇంకొక బుక్. ఓన్లీ క్యాష్ బుక్ గుర్తుపెట్టుకోండి, పాస్బుక్ దానికి రివర్స్ అయిపోతుంది. క్యాష్ బుక్ డెబిట్, పాస్బుక్ క్రెడిట్, క్యాష్ బుక్ క్రెడిట్, పాస్బుక్ డెబిట్. సింపుల్. సరేనా? ఎస్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకా ఏం డిస్కస్ చేసాం? సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ 7 ట్రాన్సాక్షన్స్ని ఈజీగా గుర్తు పెట్టుకున్నారా? బీఆర్ఎస్ అనే చాప్టర్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయచ్చు. ఓకేనా? సరే చెప్పండి అమ్మా. చెక్ డిపాజిట్ చేసాం. ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్. నెక్స్ట్ చెక్ ఇష్యూ చేసాం, అంటే చెక్ ఇచ్చాం. ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి? బ్యాంకు నేను వాడికి డబ్బులు ఇవ్వాలి, నా తరపున నువ్వు కట్టేసి. ఎవరు కడుతున్నారు? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. నెక్స్ట్ డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్, అంటే నాకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతను డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేశారు. అంటే ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, అంటే బ్యాంక్ మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినందుకు బ్యాంక్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. క్లియరా? నెక్స్ట్ ఇన్కమ్ కలెక్టెడ్ బై బ్యాంక్, అంటే నాకు రావాల్సిన డబ్బులు బ్యాంక్ కలెక్ట్ చేసింది. అప్పుడు ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్. నెక్స్ట్ డిస్ఆనర్, ఎప్పుడైనా సరే డిస్ఆనర్ జరిగితే ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేసేది? పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. క్లియరా? నెక్స్ట్ స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, సిబి అంటే క్యాష్ బుక్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాను? మూవ్ ద హ్యాండ్ యాజ్ పర్ ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. Freeze the hand for which you don't know the balance. If the hand goes up, add. If the hand goes down, minus. 3 steps. Step number 1, right hand cash book, left hand passbook. Second one, move the hand as per the sequence of transaction. ఏంటి సార్, ఏంటి మూవ్ చేయాలి? ఇక్కడ మీరు అన్నారు కదా, ఫస్ట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, పెరిగితే మూవ్ చేయండి. నెక్స్ట్ చెక్ ఇష్యూ చేసాము, ఎవరు తెలిసింది? ఫస్ట్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమో తగ్గుతుంది, ఇలా మూవ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమని చెప్పాను? థర్డ్ స్టెప్, ఫ్రీజ్ ద హ్యాండ్ ఫర్ విచ్ యూ డోంట్ నో ద బ్యాలెన్స్. Freeze the hand for which you don't know the balance. If the hand goes up, add. If the hand goes down, minus. ఈ స్టెప్స్ నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం 1 by 1 నీట్గా. నోట్ చేసుకోండి అమ్మా. వీడియో వాచ్ చేసే వాళ్ళు వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఇప్పుడు 1 by 1 ఎగ్జాంపుల్స్ చూద్దాం. వినండి నాన్న.
వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేసిక్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు మన దగ్గర బేసిక్ సమ్స్ ఉన్నాయి, ఆ సమ్స్తోనే చేసేద్దాం. మెటీరియల్ ఓపెన్ చేయండి అందరూ మెటీరియల్ ఓపెన్ చేయండి. మెటీరియల్ పేజ్ నెంబర్ 7.12, పేజ్ నెంబర్ 7.12, క్వశ్చన్ నెంబర్ 1. అందరు పెన్స్ తీసుకోండి అన్న, అందరు పెన్స్ తీసుకొని రైట్ హ్యాండ్ క్యాష్ బుక్ అని రాసుకోండి. అందరూ రైట్ హ్యాండ్ క్యాష్ బుక్ రాసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్ అని రాసుకోండి. రైట్ హ్యాండ్ క్యాష్ బుక్ రాసుకోండి, రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్ అని రాసుకోండి. అందరు రాసుకోవాలి, ఓకేనా? రాసుకున్నారా? వెరీ గుడ్. ఇక్కడ ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ షోన్ బై, అంటే మనకి ఏ బ్యాలెన్స్ ఇచ్చాడమ్మా? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సరే, దీనికన్నా ముందు ఫార్మేట్ డిస్కస్ చేద్దాం ఒక్కసారి. డైరెక్ట్గా ఫార్మేట్ డిస్కస్ చేద్దాం. ఫార్మేట్ ఫస్ట్, ఇన్ ద బుక్స్ ఆఫ్, in the books of so and so అని రాసిన తర్వాత బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ అని చెప్పి డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత పర్టికులర్స్. నెక్స్ట్ అమౌంట్ రూపీస్. చూడండి, ఇక్కడ ఎన్ని కాలమ్స్ రాశాను? అమౌంట్ 2 కాలమ్స్ రాశాను. సార్, దీన్ని మనం ఇన్నర్ కాలం అంటాం. ఏమంటాము? ఇన్నర్ కాలం. దీన్ని మనం అవుటర్ కాలం. ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఫస్ట్ మీకు ఏ బ్యాలెన్స్ అయితే క్వశ్చన్లో ఇచ్చింటాడో ఆ బ్యాలెన్స్ రాయాలి. క్వశ్చన్లో ఏ బ్యాలెన్స్ అయితే ఇచ్చింటాడో. ఇప్పుడు మనం చదివిన క్వశ్చన్లో మనకి ఏమని చెప్పాడు చూడండి, క్యాష్ అట్ బ్యాంక్ షోన్ బై క్యాష్ బుక్. అంటే మనకి ఏ బ్యాలెన్స్ చేయడమా? క్యాష్ బుక్ బ్యాలెన్స్. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్లో పాస్బుక్ బ్యాలెన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ బ్యాలెన్స్ అయితే ఇస్తాడో ఆ బ్యాలెన్స్తో స్టార్ట్ అవ్వండి. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే క్యాష్ బుక్, పాస్బుక్ ఇస్తే పాస్బుక్. ఓకేనా? ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అవుటర్ కాలంలో రాయాలి. వాడు ఇచ్చిన బ్యాలెన్స్ ఏ కాలంలో రాయాలి? అవుటర్ కాలం. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్, ఆ తర్వాత యాడ్ అని రాయాలి. ఏమని రాయాలన్నా? యాడ్ 1 2 3, ఒక 3 లైన్స్ రఫ్గా. క్వశ్చన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని లైన్స్ గ్యాప్ వదలాలి అని. ఓకే, యాడ్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఏమని రాయాలంటే లెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏదో ఒక లైన్ రాశాను అనుకోండి, దాని యొక్క అమౌంట్ ఎంతనో, ఏదైనా 10,000 అనుకుందాం అనుకోండి. ఆ 10,000ని ఇన్నర్ కాలంలో రాయాలి. ఇక్కడ ఏదో ఒక ట్రాన్సాక్షన్ రాశానమ్మా, ఇక్కడ అమౌంట్ వచ్చింది 500. ఆ అమౌంట్ 500ని ఇన్నర్ కాలంలో రాయాలి. ఇన్నర్ కాలంలో రాసి దీని యొక్క టోటల్ని అవుటర్ కాలంలో రాయాలి. అర్థం చేసుకోవాలన్నా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం రాశాను. 10,500 ఎక్కడి నుంచో రాలేదు, ఎగ్జాంపుల్ కోసం. ఒకవేళ ఇక్కడ ఒక లైన్ రాశాను అనుకోండి, ఆ లైన్కి ఆన్సర్ 10,000 అయితే 10,000 ఇన్నర్ కాలంలో రాయాలి. ఇక్కడ ఒక లైన్ రాశాను అనుకోండి, ఆ లైన్కి ఆన్సర్ 500 అనుకోండి, అది ఎక్కడ రాయాలంటే ఇన్నర్ కాలం. ఇన్నర్ కాలం రాసిన తర్వాత టోటల్ చేసి అవుటర్ కాలంలో రాయాలి. అర్థమవుతుందా? ఎస్. సో అవుటర్ కాలం రాస్తున్నాను, ఇన్నర్ కాలం, తర్వాత అవుటర్ కాలంలో రాయాలి. అదేవిధంగా మనం దేన్నైతే మైనస్ చేస్తున్నామో దాన్ని కూడా ఇన్నర్ కాలంలో, టోటల్లీ అవుటర్ కాలం. ఆ తర్వాత మనకి ఏం మిగులుతుంది సార్ అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది 1 lakh వచ్చింది అనుకున్నానా, సరేనా? దీని యొక్క టోటల్ ఇక్కడ 50,000 వచ్చిందిరా. ఎంత? 50.
ఇక్కడ 25,000 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు దీన్ని మైనస్ చేసామనుకుంటా 1 lakh ప్లస్ 50,000 మైనస్ 25,000 టోటల్ ఎంత 1,25,000 ఎంతనా 1,25,000 ఈ విధంగా రాయాలి. సరే, సో మనం క్యాష్ బుక్తో స్టార్ట్ చేసామనుకోండి పాస్బుక్కి రీచ్ అవుతాము, పాస్బుక్తో స్టార్ట్ చేసామనుకోండి క్యాష్ బుక్కి రీచ్ అవుతాం. సో ఇక్కడ రాస్తున్నాము బ్యాలెన్స్ as per passbook or cash, the format. సరేనా, ఫార్మేట్ వీడియో పాస్ చేసి ఫార్మేట్ని నోట్ చేసుకో, వీడియో పాస్ చేసి ఫార్మేట్ని నోట్ చేసుకో. మనకు ప్రాబ్లంలో ఏ బ్యాలెన్స్ అయితే ఇచ్చాడో ఆ బ్యాలెన్స్ని ఫస్ట్ రాయాలి. ఓకే, నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మనం వినండి, చదవండి క్వశ్చన్. క్యాష్ అట్ బ్యాంక్ యాజ్ షోన్ బై క్యాష్ బుక్. మనకి ఏ బ్యాలెన్స్ ఇచ్చాడమ్మా, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఇదిగోండి డైరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఎవరి బుక్స్లో ఏమైనా చెప్పాడా, ఏమీ చెప్పలేదు. సో హెడ్డింగ్ రాయాలన్నా, హెడ్డింగ్ రాయకపోతే మార్క్స్ ఉండవు, ఖచ్చితంగా హెడ్డింగ్ రాయాల్సిందే. ఫుల్ ఫామ్ రాయాలి. నేను షార్ట్కట్ బీఆర్ఎస్ అని రాసి మీరు బీఆర్ఎస్ అని రాయకూడదు. మీరు ఏమని రాయాలి, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్, ఫుల్ ఫామ్ రాయాలి. షార్ట్కట్స్ రాస్తే మార్క్స్ పడవు మనకు ఫౌండేషన్ లెవెల్లో. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. డేట్ ఇచ్చాడా, ఇవ్వలేదు కాబట్టి వదిలేసేయండి. ఫార్మెట్ పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, ఓకే. ఫస్ట్ ఏం రాయమన్నాను, మనకి ఏ బ్యాలెన్స్ అయితే ఇచ్చాడో ఆ బ్యాలెన్స్. మనకి ఏ బ్యాలెన్స్ ఇచ్చాడు నన్ను ఇక్కడ, క్యాష్ బుక్ బ్యాలెన్స్ రాయండి. బ్యాలెన్స్ పర్ ఓకేనా. ఏ కాలం రాయాలి, అవుటర్ కాలం. ఎంత అమౌంట్ ఇచ్చాడు మనకు 7,500 అవుటర్ కాలంలో రాస్తున్నాం. చెప్పిందా. నెక్స్ట్ ఏమని చెప్పాను, యాడ్ అని రాయండి. ఒక 1 2 3 లైన్స్ గ్యాప్ వదిలి లెస్. వినండి 1 by 1. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రైట్ హ్యాండ్ స్టెప్స్ చెప్పండి అమ్మా. రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్, అవునా కదా. రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్. సరే, మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. ఫస్ట్ ఇలా ఎప్పుడు కూడా ఇలానే పెట్టండి. రీడ్ ద ట్రాన్సాక్షన్, చదవండి. చెక్స్ డ్రాన్. అయ్యయ్యో సార్ ఏంటి సార్ డ్రాన్ అంటే మీనింగ్ ఏంటి? డ్రాన్ అంటే డిపాజిట్, సారీ ఇష్యూడ్. డ్రాన్ అంటే ఇష్యూడ్. చెక్స్ డ్రాన్ అంటే చెక్ ఇచ్చాం. కొంచెం టెక్నికల్గా వాడాడు. జనరల్గా మనం ఇష్యూని వాడతాం కదా, ఇక్కడ ఇష్యూని వాడకుండా టెక్నికల్ టర్మ్ యూస్ చేసాడు. ఏమని, డ్రాన్ అంటే ఏంటమ్మా, ఇష్యూ. సో ఫస్ట్ మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. స్టెప్ నెంబర్ 1 రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్. స్టెప్ నెంబర్ 2 మూవ్ ద హ్యాండ్ యాజ్ పర్ ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఏంటమ్మా, సీక్వెన్స్ ఆఫ్. సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చదివాం. అందులో చెక్స్ ఇష్యూ చేస్తే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది, మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం, క్యాష్ బుక్. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోయిందా. సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసాం. థర్డ్ స్టెప్ ఏమని చెప్పాం, ఫ్రీజ్ ద హ్యాండ్ ఫర్ విచ్ వీ డోంట్ నో ద బ్యాలెన్స్. మనకి ఏ బ్యాలెన్స్ తెలియదు, బ్యాంక్ బ్యాలెన్స్. ఎలా చెప్పారు సార్, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, పాస్బుక్ బ్యాలెన్స్ తెలియదు. మనకు ఏ బ్యాలెన్స్ తెలియదు, పాస్బుక్ బ్యాలెన్స్. ఎలా చెప్పారు సార్, మనకి ఏ బ్యాలెన్స్ ఇచ్చాడు రా, క్యాష్ బుక్. ఏ బ్యాలెన్స్ ఇవ్వలేదు, పాస్బుక్. సో ఫ్రీజ్ చేయాల్సిన హ్యాండ్ పాస్బుక్. ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్రీజ్ చేసాం కదా, ఏదైనా వస్తువు ఫ్రీజ్ అయిపోతే గడ్డ కడితే మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, అల్టిమేట్గా క్యాష్ బుక్ని పాస్బుక్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఈ పాస్బుక్ హ్యాండ్ మూవ్ అవ్వను అంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ హ్యాండ్ ఏం చేయాలమ్మా, అప్ చేయాలి. ఇఫ్ ద హ్యాండ్ గోస్ అప్ యాడ్, సో దీన్ని ఏం చేస్తామంటే మనం యాడ్ చేస్తాం కాబట్టి రాసేస్తాం. ఇక్కడ ఏమని రాస్తాం, ఇక్కడ యాడ్ కాలంలో చెక్స్ డ్రాన్ బట్ నాట్ ప్రెస్. క్లియరా, వెరీ గుడ్. అమౌంట్ ఎంత, 800. ఇన్నర్ కాలం రాయాలి. ఏ కాలంలో రాయాలి, ఇన్నర్ కాలం. ఏమైనా డౌట్ ఉందన్నా?
నెక్స్ట్ మీరు ఎవరు కూడా ప్లస్ మైనస్ అని రాసుకోవద్దండి. టెక్స్ట్ బుక్లో రాయకూడదమ్మా. నేను రాస్తున్నాను, మీరు రాయకూడదు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కళ్ళకి ఆన్సర్ కనిపిస్తే మీరు ఆలోచించేది ఏముండదు. అందుకోసం క్లియరా? సి పాయింట్. అగైన్ మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. చెక్స్ పెయిడ్ అంటే డిపాజిట్. పెయిడ్ అంటే మీనింగ్ ఏంటి? డిపాజిట్. మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్. మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. సెకండ్ స్టెప్ ఏంటి? మూవ్ ద హ్యాండ్ యాజ్ పర్ ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. చదవండి. చెక్స్ డిపాజిట్ చేసాము ఇంటూ బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్రెడిటెడ్. చెక్ డిపాజిట్ చేసామంటే ఆ బ్యాంక్లో ఇంకా పడలేదు డబ్బులు. సరే, ఎనీవేస్ చెక్ డిపాజిట్ చేసాం. ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేస్తాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్. థర్డ్ స్టెప్ ఏంటమ్మా? ఫ్రీజ్ ద హ్యాండ్ ఫర్ విచ్ వీ డోంట్ నో ద బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్ లేదు మనకు? పాస్బుక్. ఫ్రీజ్ చేసిన మూవ్ అవుతుందా? నో, మూవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆపోజిట్ డౌన్ చేయాలి. ఎందుకు డౌన్ చేయాలి? మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి? క్యాష్ బుక్ పాస్బుక్ ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. కాబట్టి ఫ్రీజ్ హ్యాండ్ మూవ్ అవ్వదు. ఖచ్చితంగా ఆపోజిట్ హ్యాండ్ డౌన్ చేయాలి. ఇఫ్ ద హ్యాండ్ గోస్ డౌన్ మైనస్. సో ఇక్కడ రాస్తాం చెక్స్ పెయిడ్ బట్ నాట్ క్లియర్. అమౌంట్ 200. ఏ కాలం రాయాలి? ఇన్నర్ కాలం. ఏ కాలం అమ్మ? ఇన్నర్. క్లియరా? నెక్స్ట్ వన్, ఈ పాయింట్ బ్యాంక్ చార్జెస్ నేర్చుకున్నాగా. మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. అగైన్ రైట్ హ్యాండ్ క్యాష్ బుక్, లెఫ్ట్ హ్యాండ్ పాస్బుక్. మేక్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్. స్టెప్ నెంబర్ 2, మూవ్ ద హ్యాండ్ యాజ్ పర్ ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బ్యాంక్ చార్జెస్ ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? బ్యాంక్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. ఓకేనా? చెప్పండి అమ్మా. ఫ్రీజ్ ద హ్యాండ్. థర్డ్ స్టెప్ ఏంటి? ఫ్రీజ్ ద హ్యాండ్ ఫర్ విచ్ యూ డోంట్ నో ద బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్ తెలియదు? పాస్బుక్. ఫ్రీజ్ చేసిన మూవ్ అవుతుందా? నో. మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి? క్యాష్ బుక్ని పాస్బుక్ని ఈక్వల్ చేయాలంటే ఫ్రీజ్ చేసిన హ్యాండ్ మూవ్ అవ్వదు. ఖచ్చితంగా ఆపోజిట్ హ్యాండ్ డౌన్ చేయాలి. ఇఫ్ ద హ్యాండ్ గోస్ డౌన్ బ్యాంక్ అయిపోయిందా? ఇప్పుడు టోటల్ చేయండి. 800 కాబట్టి ఇది 210 మైనస్. చెప్పండి అమౌంట్ చెప్పండి. 7500 ప్లస్ 800 మైనస్ 210 8090. ఓకేనా? 8090. మనం ఏ బ్యాలెన్స్తో స్టార్ట్ చేసాం? క్యాష్ బుక్. సో ఏ బ్యాలెన్స్కి రీచ్ అవుతాం? పాస్బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్. క్లియరా? నోట్ చేసుకోండి. పాస్ చేసి నోట్ చేసుకోండి. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ పోర్షన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్. ఓకే, ఈరోజు డిస్కస్ చేసిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కదా?